హలో ట్రైనింగ్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్ అండి, చాలా బాగున్నాను. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే మాత్రం అమ్మ నాకు బాగా సరిపోలేదు, ఇంకొంచెం పెట్టొచ్చు కదమ్మా అంటారు. సో అలా అంత టేస్టీగా బాగుంటుంది ఫ్రైడ్ రైస్. సింపుల్ ఫ్రైడ్ రైస్ అండి, బయట ఊరికి మెస్సీగా లేకుండా సింపుల్ గా మన స్టైల్లో మనం అమ్మల స్టైల్లో, మన స్టైల్ మీన్స్ అమ్మల స్టైల్లోనే సింపుల్ గా చేసి పెడతాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి. క్యాబేజీ, క్యారెట్ ఉంటే చాలు, ఈజీగా చేసి పెట్టేసేయచ్చు పిల్లలకి. బాక్స్, మనకు బాక్స్ కంప్లీట్ అయిపోవాలి, వాళ్ళకి టమ్మీ ఫిల్ కావాలి, అంతే కదా మనకు కావాల్సింది. సో దానికి నేను అన్నం ఎంత క్వాంటిటీ తీసుకున్నానో దాంట్లో హాఫ్ క్యాబేజీ తీసుకున్నాను, ఎందుకంటే వెజిటబుల్ కూడా ఎక్కువ తినాలని చెప్పి 2 క్యారెట్లు తీసుకున్నాను. ఆయిల్ పెట్టి క్యాబేజీ వేసుకొని, క్యారెట్ వేసుకొని, కొంచెం 1 స్పూన్ ఉప్పు వేసుకొని మగ్గేలోపు ఒక చిన్న బ్యూటీ టిప్ చెప్పుకుందాం. అమ్మలకి బ్యూటీ టిప్, కొడుకులు కూతుళ్ళకి హెల్దీ రెసిపీ ఇది, లంచ్ బాక్స్ రెసిపీ. ఇప్పుడు సో బ్యూటీ టిప్ వచ్చేటప్పటికి ఒక స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ అలోవెరా జెల్, 1 స్పూన్ తేనె అన్ని మంచిగా కలిపేసి 10 మినిట్స్ ఫేస్కి అప్లై చేసి, ఫేస్ హ్యాండ్స్ అప్లై చేసి 10 మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ చలికాలంలో మాత్రం, ఈ చలికాలంలో మనకి డ్రై అయిపోవడము, పగిలి తెల్లగా రావడం ఇలా లేకుండా ఉండాలి అంటే మాత్రం తేనె మంచి మాయిశ్చరైజర్గా పనిచేసిద్ది. తర్వాత అలోవెరా జెల్, తేనె మంచి మాయిశ్చరైజర్స్గా పనిచేస్తాయి. అట్ ది సేమ్ టైం స్కిన్ వైట్నింగ్ కోసం బియ్యం పిండి వాడతాం, చాలా బాగుంటుంది. ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. తర్వాత మనం ఉప్పు వేసి ఒక 2 to 5 మినిట్స్ మగ్గనిస్తున్నాం కదా ఫ్రైడ్ రైస్ కోసం. ఇలా ఫ్రైడ్ రైస్ ఎందుకండి పిల్లలకి మనం చేసి పెడితే అప్పుడప్పుడు బయట తినాలి అనే ఆలోచన తప్పిద్ది. ఇప్పుడు బయట ఫుడ్ అంత హెల్దీగా ఏం లేదు కదండి, అందరూ అలా వేశారు ఇలా వేశారు. ఇప్పుడు మనకి ఎంత మంది పట్టుకుంటున్నారు, అలా ఉంది, ఎలుకలు వచ్చినాయి, బొద్దింకలు వచ్చినాయి, లేకపోతే వాళ్ళ ఆడ గలీజ్గా ఉంది హ్యాండ్స్ అదంతా. సో ఇలా వాళ్ళు ఒకటే తోడడం, ఒకటే బట్ట, చేయొద్దుకోవడం ఒకటే క్లాత్ ఉంటుంది, అక్కడ తోడడం ఒకటే ఉంటుంది. పానీపూరి దగ్గర మనం చూస్తూ ఉంటాం కదా, సో ఫ్రైడ్ రైస్ల దగ్గర కూడా సేమ్ సిచ్యువేషనే కదా మనకి. సో అందుకని మన ఇంట్లోనే మనం హెల్దీగా చేసి పెడదాం. తర్వాత అవి మగ్గినాయండి, మగ్గిన తర్వాత 1/2 స్పూను కారం వేసాను. ఇంకొకటి, కారం ఎలా సరిపోతుంది 1/2 స్పూన్ అంటే ఇంకొంచెం వేరేది ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం మనం దానికి, అది ఉంటేనే అండి, లేకపోతే ఏం లేదు, ఆప్షనల్ అది. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. తర్వాత వచ్చి 1 స్పూన్ సోయా సాస్ వేసాను. వెనిగర్ కొంచెం పెద్ద స్పూన్ వేసాను నేను, పిల్లలు పులుపు ఇష్టపడతారు. మీ పిల్లలు పులుపు తక్కువ తింటారంటే 1/2 స్పూన్ వేసుకోండి. మా పిల్లలు అయితే పులుపు ఇష్టపడతారండి, సో నేను పెద్ద స్పూనే వేసాను. వేసిన తర్వాత మంచిగా కలబెట్టుకోవాలి, బాగా అంతా మిక్స్ అయిపోవాలి రైస్కి ఆ వెజిటబుల్ అంతా. ఇందాక చెప్పాను కదా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వేస్తాను అని చెప్పి, ఇది వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అండి, స్పైసీనెస్ కోసం. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.